మిక్సీ జార్లో వేసుకున్న మసాలా పచ్చిమిర్చి ఎల్లిపాయలు కుడక పొడి జీలకర్ర ఇవన్నీ అయితే మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ మసాలా వేసుకుందాం ఇలా పొడి పొడి ఉండాలి అయితేనే మనకు మంచిగా అనిపిస్తుంది అన్నట్టు చూడండి ఇలా పొడి పొడి వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని మన రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుందాం మనం పొటాటో అయితే ఎక్కువ 100% అయితే ఉడకబెట్టద్దు ఎందుకంటే మొత్తం నజ్జి అయిపోతుంది అన్నట్టు ఉట్టిగా 20% 25% ఉడకబెట్టుకోవాలి వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ మీరు చూస్తున్నది హారిక కిచెన్ ఫ్రెండ్స్ చూడండి నేనైతే పొటాటో అంటే ఆలుగడ్డలు ఉడకబెట్టి ఇలా సన్నగా అయితే ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నా నేనైతే పచ్చిమిర్చి ఎల్లిపాయ ఫ్రై అయితే పచ్చిమిర్చి ఎల్లిపాయ వేసి ఆలు ఫ్రై అయితే చేస్తున్నా బ్యాచిలర్స్కి అయితే చాలా సింపుల్ ప్రాసెస్ అన్నట్టు 5 నిమిషాల్లో అయ్యే రెసిపీ అన్నట్టు చూడండి ఫస్ట్ అయితే ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా మనమైతే మిక్సీ జారులో ఒక 5-6 పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు ఒక 5-6 10 నేనైతే 10 గంటలు వేసుకుంటున్నా ఎల్లిపాయలు సగం ఒక స్పూన్ ఏమో జీలకర్ర వేసుకుందా జీలకర్ర ఇంకా పచ్చి కొబ్బరి కూడా ఉన్నోళ్ళు వేసుకోవచ్చు లేకుంటే ఎండు కొబ్బరి వేసుకుంటున్నా నేనైతే ఇదైతే కొంచెము సన్నం పొడి లెక్క ఉన్నది కాబట్టి నేను పొడి వేసుకుంటున్నా మనం కొద్దిగా లైట్ బరకగా పట్టుకొని వద్దాం చూడండి ఫ్రెండ్ మిక్సీ అయితే పట్టుకొని వచ్చేసినాం కదా చూడండి ఇలా కొంచెం లైట్గా బరకగా ఉంచుకోవాలి స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది మిక్సీ వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలన్నట్టు పొడి పొడి ఉండాలి ఇలాగా పక్కన పెట్టుకుందాం స్టవ్ వెలిగించి అయితే కడాయి అయితే పెట్టేసిన వేడైంది ఆయిల్ వేసుకుందాం మన రెసిపీకి సరిపడంత ఆయిల్ వేసుకొని సగం టీ స్పూన్ జీలకర్ర తాలింపు వేసుకుందాం పప్పు మనం పల్లీలు కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఆనియన్స్ వేసుకొని అయితే వేగాయి కదా సగం టీ స్పూన్ పసుపు వేసుకుందా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తలేను అది కూడా ఆప్షనల్ ఎందుకంటే మనము ఎల్లిపాయలు వేసుకున్నాం కదా పొటాటో కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా వేసుకుందా ఓన్లీ సింపుల్ ప్రాసెస్ అన్నట్టు 5 నిమిషాల్లో అయ్యే రెసిపీ అన్నట్టు ఆలు పచ్చిమిర్చి ఎల్లిపాయ ఫ్రై అన్నట్టు ఇందులో మనం కొద్దిగా గరం మసాలా వేసుకుందాం కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం మనము మిక్సీ పట్టుకున్న పొడి వేసుకుందాం సగం టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాం అది మనకు స్పైసీ తినేవారు వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకున్న మసాలా పచ్చిమిర్చి ఎల్లిపాయలు కుడక పొడి జీలకర్ర ఇవన్నీ అయితే మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ మసాలా వేసుకుందాం ఇలా పొడి పొడి ఉండాలి అయితేనే మనకు మంచిగా అనిపిస్తుంది అన్నట్టు చూడండి ఇలా పొడి పొడి వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని మన రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుందాం మనం పొటాటో అయితే ఎక్కువ 100% అయితే ఉడకబెట్టద్దు ఎందుకంటే మొత్తం నజ్జి అయిపోతుంది అన్నట్టు ఉట్టిగా 20% 25% ఉడకబెట్టుకోవాలి చూడండి మనం ఎంత ఇట్లా కలుపుకున్నా విడిపోదు అన్నట్టు ఎంత బాగా అనిపిస్తుందో ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవచ్చు నేనైతే కొంచెం కసూరి మెంతి వేసుకుంటున్నా వేసుకున్న తర్వాత కొద్దిగా నిమ్మరసం వేసుకుందా ఇలాగా నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అన్నట్టు చాలా త్వరగా అయ్యేది చాలా ఫాస్ట్గా అయ్యేది అయితే పొటాటో ఫ్రై ఎక్కువ మట్టుకు అయితే మనకు పప్పులోకి చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్కి ఫాలో అవ్వండి కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త రెసిపీతో కలుద్దాం